మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా రిలీఫ్గానే ఉన్నారు, ఎక్కడ హైరానా పడలేదు, టెన్షన్ పడలేదు. ఆయన చెప్తారు ఇప్పుడైతే ఎన్నికలు రావు అని అన్నట్టుగానే జరిగింది. ఇప్పట్లో జమిలీ ఎన్నికలు లేవు, 2029కి కూడా రావు, 2034లోనే వచ్చే అవకాశం ఉంటుంది, అందులో నో డౌట్. అంటే ఇక రిలాక్స్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక రకంగా 5 ఏళ్ళు ఇప్పుడైతే అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు మన 2019 తర్వాత మళ్ళీ టీడీపీ వస్తుందా లేదా అని అనుకోవడం, ఆయన ఏకంగా వై నాట్ 175 టార్గెట్ పెట్టుకోవడం. వీళ్ళు మాత్రం అంత టార్గెట్ పెట్టుకోలేదు, కానీ మేము గెలుస్తామని అన్నారు. కానీ వీళ్ళు ఊహించిన రీతిలో గెలుపు వీళ్ళ సొంతం అయింది. ఒక రకంగా 135 స్థానాలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ సంపాదించుకుంది. 135 స్థానాలు, 21కి 21 స్థానాల్లో గెలిచేసింది జనసేన. అంటే ప్రభుత్వం మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాబుని నమ్మేశారా ఓట్లు అంటే అది చెప్పలేం. కాకపోతే ఆయన కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకురావడం, పింఛను ముందు నుంచే పెంచేస్తానని